హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మైసూర్ మసాలా రసం చేస్తున్నానండి. మసాలాలు ఫ్రై చేసుకుందామండి. ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను, ఒక స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి తీసుకున్నాను, హాఫ్ స్పూన్ పచ్చిపప్పు అండి, హాఫ్ స్పూన్ కందిపప్పు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర అండి, మిరియాలు, ఇవన్నీ కలిపి హాఫ్ స్పూన్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి. పచ్చిపప్పు కందిపప్పు వేయించుకుందాము. మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి, ధనియాలండి, కొంచెం కరివేపాకు, ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. మంచి సువాసన వస్తుందండి. ఇవన్నీ చల్లబడిన తర్వాత మిక్సీ బట్టి తీసుకొస్తానండి. వేగినాయండి. ఇప్పుడు రసం తయారు చేసుకుందాము. లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి. ఒక టమాటా వేసుకున్నాను, కొంచెం కరివేపాకు అండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసుకుందాము. నా దగ్గర కల్లుప్పు లేదండి, మీ దగ్గర ఉంటే అది వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. నేనైతే సాల్ట్ వేస్తున్నాను రుచికి తగ్గట్టు. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. బాగా మరిగించుకోవాలండి. కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నానండి. టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అవ్వాలండి. 50 గ్రాములండి కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను. దీనిలోనే కొద్దిగా పచ్చి కరివేపాకు వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. రుచి చాలా బాగుంటుందండి. దీనిలో కొంచెం నాననివ్వండి. ఇవ్వండి, మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఈ రసంలో వేసేసుకుందాము. ఉడికించిన పప్పు కూడా వేసుకుందాము. బెల్లం కూడా వేసుకుందామండి. బెల్లం మాత్రం తప్పకుండా వేసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. ఇది మరుగుతుంది కదండి, వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నాను. తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసానండి, ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను. నేతితో తాలింపు పెట్టుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, కొత్తిమీర అండి కొంచెం. ఈ మరిగే దానిలో తాలింపు వేసేసుకుందామండి. వేడి వేడి అన్నం, ఈ రసం అండి, వడియాలతో కానీ అప్పడాలతో కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూశారు కదండి మైసూర్ మసాలా రసం ఎలా తయారు చేసుకోవాలో. అంకుల్ కూడా అంటున్నారండి, ఆ రూమ్ వరకు వచ్చేస్తుంది మంచి సువాసన అనని. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.